బాబురావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన గుంటకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మణికంఠ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇంకా మీరందరూ రావడం, పార్టీలోకి జాయిన్ అవ్వడం అనేది చాలా సంతోషమైనది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చి మీరు ముందుకు రావడం అనేది మాకు ఎంతో గర్వకారణం. ఖచ్చితంగా మీకు పార్టీలో ఈరోజు జాయిన్ అవుతున్నారు కాబట్టి ఈ రోజు నుంచి మీరు మా కుటుంబ సభ్యులు ఉన్నట్ల మీకు తెలుసు. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అందరూ సార్ కోసం కష్టపడి సార్ మా అందరి కోసం కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తూ బ్రహ్మాండంగా ముందుకు పోతాను. మీకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా చాలా షార్ట్ గా బ్రీఫ్ గా చెప్పేస్తాను. మీకు ఏ ఇబ్బంది లేకోకుండా అందరం ఖచ్చితంగా మీకు తోడు ఉంటామని చెప్పి మీకు తెలియజేసుకుంటాం. రాబోయే రోజుల్లో కూడా అనేకమే, ఎందుకంటే మీరు కూడా పార్టీలోకి వస్తున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే మనకంటే నాకు చెప్పినాడు మీరు ఎందుకంటే మాకు ఎలా పనిచేసేవారు ఇంతకుముందు ఎలా రాబోయే రోజుల్లో కూడా పనిచేస్తారని ఖచ్చితంగా పార్టీ అయితే మీకు తోడు ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మహిళలు ముఖ్యంగా పార్టీకి జాయిన్ అవ్వడం అనేది ఎంతో గర్వకారణం. ఖచ్చితంగా పార్టీని అక్కడ గుంటకల్ నియోజకవర్గంలో అయితేనే కానీ జిల్లా స్థాయిలో అయితేనే కానీ మీరు అందరూ కూడా ముందుండి పార్టీని ముందు తీసుకెళ్తున్నారు కోరుకుంటూ, ఇంకొకటి మన బాబురావు గారు చెప్పినట్టు ఇంతకుముందు ఏదైనా సమస్య వస్తే మణికంఠ కానీ మేము కానీ ప్రతి ఒక్కరు ఉంటాం. పార్టీ పెద్దలందరూ కూడా ఇక్కడ టౌన్లో ఉంటారు, మీకు ఏమన్నా. కానీ మణికంఠ ఎటువంటి వ్యక్తి అంటే కష్టకాలంలో ఎన్ని ఇబ్బందులు పడినా ఎంతో ఇబ్బందులు పడినాడు, ఎన్నో అవమానాలు పడినాడు. చాలా వరకు అంటే మాకు తెలుసు, అంటే పర్సనల్ గా పాటు జర్నీ చేసే అందరికి తెలుసు కూడా. కానీ కష్టకాలంలో పార్టీ కోసం ఉండి పార్టీ జెండా బట్టి గుంటకల్ నియోజకవర్గంలో పార్టీని ముందు తీసుకెళ్లిన వ్యక్తి మన మణికంఠ గారు. ఖచ్చితంగా అందరూ కూడా తోడున్నట్ల ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మణికంఠకి ఒక మంచి ఉన్నత స్థానం కూడా ఖచ్చితంగా కల్పిస్తారు. సార్ కూడా మొన్ననే ఒక మంచి స్థానం కూడా కొంచెం ఈక్వేషన్ వల్ల మిస్ అయింది మణికంఠకి, బట్ రాబోయే రోజుల్లో కూడా మంచి స్థానం ఉంటుంది. అండ్ గుంటకల్ నియోజకవర్గం నుంచి మాకు ఈ రోజు వరకు అయితే ఎటువంటి ఇష్యూస్ రావు, ఎందుకంటే ఆయనే సాల్వ్ చేస్తాడని. సో ఖచ్చితంగా మణికంఠ గారితో మీరు ఖచ్చితంగా తోడుండి మీరు ఖచ్చితంగా ముందు తీసుకెళ్తాం కోరుకుంటూ, అదేవిధంగా ఇటువంటి మేము అందరూ ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, మన సీనియర్ నాయకులు రజి గారు, పల్లి సురేష్ గారు మనకు తెలుసు ఎన్నో సంవత్సరాల బీఆర్పీ నుంచి కూడా సేవలు ఎంతో పార్టీ చేస్తున్నారు. సింగిల్ విండో చైర్మన్ కూడా ఎంత ఇబ్బంది పడ్డాడు మణికంఠ అంటే ఈరోజు చెప్తున్నాను. ఎంతో ఈక్వేషన్స్ ఉండే అక్కడ, ఎందుకంటే పొత్తు కాబట్టి. ఎందుకంటే మనం ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. ఆయన వెళ్ళి నెగోషియేట్ చేసుకుని పార్టీ తరఫు నుంచి కానీ ఇక్కడే కానీ నెగోషియేట్ చేసుకుని ఆ స్థానం తీసుకోవాల్సి వచ్చింది. ఖచ్చితంగా మీరు కూడా ఆ స్థానానికి న్యాయం చేస్తారని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ, మీకు ఎటువంటి ఇదైనా ఒక భరోసాగా మీ తమ్ముడు మీకు ఉంటాడని చెప్పి నేను తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. నాగేంద్ర ఇదే నాకు మీకు ఏమున్నా ఇబ్బంది ఉన్నా మీరు నిన్ననే 33%